వింటే తెలుగోడి గుండె తన రొమ్ము విరుచుకొని చూస్తుందో, ఏ పాదమైతే ఈ నేల పైన దైవాల రూపమై నడిచిందో, లోకాల నేరు ఆ నామమేగా అది గదిగో అతడే తారక రామం. భువనాల నుంచి గగనాల దాకా ఘన కీర్తి గణ్య కారణ జన్మ. ఎంత పుణ్యం చేసుకుందో వెండి తెర నిను కనగా, ఎంత కీర్తి పొందెనేమో పాత్రలే నీ కలతో. రఘుకుల రాముడు నీవే, గోకుల కృష్ణుడు నీవే, హరుడు శ్రీహరుడు అన్నీ నీవేగా. సూర్య చంద్రాదుల తేజం విశ్వవిఖ్యాతుని రూపం, అన్నిటా తానై నిండిన ఆకాశం. ఏ పేరు వింటే తెలుగోడి గుండె తన రొమ్ము విరుచుకొని చూస్తుందో, ఏ పాదమైతే ఈ నేల పైన దైవాల రూపమై నడిచిందో, లోకాల నేరు ఆ నామమేగా అది గదిగో అతడే తారక రామం. భువనాల నుంచి గగనాల దాకా ఘన కీర్తి గణ్య కారణ జన్మ. కష్టజీవుల కంటి మంటల్లో నుంచి అన్నాస్తుల అక్కందరలో నుంచి పుట్టింది వజ్రాలు వెలిచినట్టు ఆ నవ్వు వెలుగు చూడు, ఒళ్ళంత కళ్ళు చాలవే. బంగారు కొండలాంటి ఆమెని ఛాయ చూస్తే రెప్పంటూ కొట్టలేములే. తెలుగోడి పౌరుషాన్ని తన భుజము కెత్తుకున్న దమ్మున్న మారాజులే. మన మీద దిద్ది ఉన్న మదరాసి అన్నమాట ఉద్యమించి తుడిచివేసలే. తెలుగు జాతంటే ఏంటో హస్తినకు తెలిసేలాగా యుద్ధమే చేసిన వాడే రామన్న. ఈ రోజు రోజులు పెరిగినాయి, అమౌంట్ పెరిగింది. ఆ రోజు డాక్రా గూపులు 30 రూపాయలు ఉన్నాయి. ఆ రోజు బలిగిన వర్గాలకి మరి ఉండడానికి విల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, తాగటానికి నీళ్లు, ఆర్టీల్లో సగభాగం మహిళలకు ఉద్యోగాలు, అనేక రకాలుగా కూడా చట్టసభల్లో కూడా మండలాల్లో కూడా 33% రిజర్వేషన్ పెట్టి ఈరోజు ఎంపీపీలైనా, జెడ్పీటీసీలైనా, మున్సిపాలిటీ చైర్మన్లైనా, మరి అనేక రకాల సర్పంచ్లైనా, కౌన్సిలర్లైనా ఆ రిజర్వేషన్లోనే మనందరం గెలిచాం. కాబట్టి పార్టీని గుర్తుంచుకొని జీవితం అంతా తెలుగుదేశం పార్టీని మాస్తామని, నేను కూడా మాస్తాను, భాగం అంకితం చేస్తా తెలుగుదేశం పార్టీకి అని మీ అందరికీ ఒక్కసారి నేను నమస్కారాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాడగా ఉండకూడదు, ధనవంతుడుగా పెరగకూడదనే ఉద్దేశంతో ఆయన ఎన్ని వందల కోట్లు వస్తున్నా కూడా త్యాగం చేసి ప్రజల కోసం, ప్రజల భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి వచ్చాడు. ఆ రోజుల్లో నాకు బాగా గుర్తు, సినిమా యాక్టర్ వచ్చాడు ఏమి చేస్తాడని చెప్పేసి ఏళన చేసిన రోజులు కూడా ఉన్నాయి. అదే సినిమా యాక్టరు, అదే ఆయన ఎన్నో సందేశమైనటువంటి సినిమాలు ఇచ్చి మనకి సమాజానికి పనికొచ్చేటువంటి సందేశం ఇచ్చిన సినిమాలు ఉన్నాయి. ఇప్పుడే ఒకటి చూసాం, జయంబు నిశ్చయంబర అని. ఆ పాటలో ఎంత అర్థం ఉన్నదంటే యువతకు కానీ, మహిళలకు కానీ, రైతులకు కానీ, కార్మికులకు కానీ, కర్షకులకు కానీ అందరు సమానమే. బాధపడకుండా అందరు విజయంతో పోవాలంటే కష్టపడి పనిచేయాలని. బలహీన వర్గాల వారికి ఈరోజు పంచాయతీ నెంబర్ నుంచి జడ్పీ చైర్మన్ వరకు 34% రిజర్వేషన్ ఇచ్చి బీసీలను గౌరవించిన పార్టీ, గౌరవించినటువంటి వ్యక్తి మన నాయకుడు. తెలుగుదేశం పార్టీ స్థాపనే ఒక సంచలనం. స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలో రావటం, అదేవిధంగా ఏదైతే సమాజమే దేవాలయము, పేద ప్రజలే దేవుళ్ళు అనే సూక్తితో స్థాపించిన తెలుగుదేశం పార్టీ అనేక సంక్షేమ పథకాలు, ముఖ్యంగా 2 రూపాయల కిలో బియ్యం కానివ్వండి, అదేవిధంగా పేదలకు పక్కా గృహాలు కానివ్వండి, సారా నిషేధం కానివ్వండి, అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత అన్న ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారికి దక్కిందని తెలియజేస్తూ, అదేవిధంగా చట్టసభలో ఎవరైతే అణగారిన వర్గాల నుంచి ఒక మోహన్ చంద్ర బాలయోగి గారిని, ఒక ఎర్రం నాయుడు గారిని, ఒక లాల్ జాన్ బాషా గారిని పార్లమెంటుకు పంపిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకి దక్కిందని నేను సర్వమోహంగా తెలియజేస్తున్నాను. ఏదైతే తెలుగుదేశం పార్టీలో ఉండటమే మాకు గర్వకారణంగా తెలియజేస్తూ గత
9 నెలల్లో జరిగిన నీతికి అవినీతికి జరిగిన యుద్ధంలో, ఒక అవినీతి పరుడికి ఒక నిజాయితీ పరుడికి జరిగిన యుద్ధంలో తెలుగుదేశం పార్టీ మన అందరి కృషి వల్ల 34,000 ఓట్ల మెజార్టీతో జనార్దన్ గారిని గెలిపించని సభాముఖంగా తెలియజేస్తూ 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రను తిరుగు రాస్తూ, ఒంగోలు నియోజకవర్గ చరిత్రను తిరుగు రాస్తూ 34,000 ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి అభివృద్ధులు కూడా రాష్ట్రంలోనే ముందుండేదని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడికి హృదయపూర్వక ధన్యవాదాలు. స్థాపించినప్పుడు అప్పటి నుంచి కూడా మేమందరం తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం. అక్కడ ఫస్ట్ పార్టీ వ్యవస్థాపించినప్పుడు ఎలక్షన్ ముందు కానీ ఏదైనా వచ్చినప్పుడు ఒక ర్యాలీలో నేను సైకిల్కి జెండా కట్టుకొని ఆ ర్యాలీలో అంతా పాల్గొనేవాళ్ళం. నేను మా ఫాదర్ కూడా, మేమంతా పచ్చి తెలుగుదేశం. అలాంటిది మేము కంటిన్యూగా ఏ ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా రామారావు గారికి సపోర్ట్గానే, వ్యక్తి అనేది చూడకుండా పార్టీ పరంగానే ఎవరైనా నిలబడినా కూడా మేము పార్టీకే సపోర్ట్ చేస్తూ ప్రచారం చేసేవాళ్ళం. అదేవిధంగా అనుకోని కారణాల వల్ల నేను 2005లో ఇక్కడే ఉన్నాడు మోహన్ అన్న, సీటు నాకు ఇవ్వలేకపోయారు కొంతమంది. అప్పుడు ఆయన పార్టీలోనికి నన్ను రాజకీయంలోనికి తీసుకొచ్చింది మోహన్ అన్నయ్య. ఆ రోజు ఆయన చేసిన తర్వాత కొన్ని కారణాల వల్ల నేను కాంగ్రెస్ మరియు వైసీపీలో ఉన్నాను, తర్వాత రాలేకపోయాను. కానీ జనార్దన్ గారు మరి ఆహ్వానం మేరకు మేమందరం కార్పొరేటర్లు మొత్తం వచ్చాము. ఈరోజు ఒంగోలులో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం టైంలోనే జరిగింది. తెలుగుదేశం పరిపాలనలో ఉన్నప్పుడు 2 ఓవర్ బ్రిడ్జిలు కానీ, మన ఎస్ఎస్ ట్యాంకులు 2 కానీ, కొత్త మార్కెట్ దామచర్ల ఆంజనేయులు గారి ఆధ్వర్యంలోనే ఆ రోజు కొత్త మార్కెట్ ఇక్కడ ఏర్పాటు జరిగింది. ఒంగోలులో 14-19లో గెలిచిన మన జనార్దన్ గారు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటూ ఎంతోమందికి ఆదర్శంగా, నాలాంటి వారందరూ కూడా ఎంతో అడ్మైరింగ్గా ఆయన చూసేవాళ్ళం. ఎందుకంటే పోతురాజు కాలువ, ఒక కాలువ ఎలా ఉండేది, బ్రిడ్జి చిన్న బ్రిడ్జిగా ఉండేది, అలాంటిది డబల్ రోడ్డు చేసి డివైడర్లు పెట్టి ఒంగోలు నగరాన్ని ఎంతో సుందరంగా చేశారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఆయన పదవిలోకి వచ్చిన వెంటనే డివైడర్ల దగ్గర నుంచి ఈరోజు కొత్తపట్నం బస్టాండ్ దగ్గర ఆ రోడ్డు ఎంక్రోచ్మెంట్లు అన్నీ ఉన్నా కూడా మొత్తం డివైడర్లన్నీ నీట్గా చేసి రేపు ఆక్రమణలు ట్రంక్ రోడ్డు కానీ మిగతా రోడ్లు కూడా డెవలప్ చేస్తానని మా అందరికీ తెలియజేశారు. ఈరోజు రామారావు గారి వర్ధంతిని ఇంత ఘనంగా నిర్వహించటం ఎంత కార్యకర్తలకి, నాయకులకి అందరికీ గొప్ప విషయం. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. కానీ అందులో కొంతమందే కారణ జన్ములు. ఆ కారణ జన్ముడే మన నందమూరి తారక రామారావు గారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడే మా గోపి చెప్పాడు, నేను ఎన్టీ రామారావు గారి పిచ్చ ఫేవరెట్ని. నేను చిన్నప్పటి నుంచి, నాకు ఇప్పటికీ గుర్తు, వేటగాడు సినిమాకి శ్రీరామ్ హాల్లో స్క్రీన్ ముందుకు ఎక్కి ఆయన పాటకి నేను డ్యాన్స్ చేసిన రోజు కూడా నాకు గుర్తున్నాయి. అట్లానే టైగర్ సినిమా వస్తే శ్రీరామ్ హాల్లో ఆయన చేసినట్టు జుట్టు ఎగరేసి కాలు దువ్వి జనాల మీదకి పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లా మేము ఎన్టీ రామారావు గారికి ఎంతో అభిమానంగా ఉంటూ, అట్లనే ఇప్పుడు 94లో కూడా నేను కౌన్సిలర్గా తెలుగుదేశం పార్టీగా పోటీ చేయడం కూడా జరిగింది. అప్పుడు 4వ డివిజన్లో టీడీపీ తరఫున నేను కంటెస్ట్ చేశాను. మంత్రి శ్రీనివాసరావు గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ చైర్మన్గా కంటెస్ట్ చేశారు. అప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ రోజున ఓడిపోవడం జరిగింది. తర్వాత మేము కార్పొరేటర్ అయిన తర్వాత ఒక 2 నిమిషాలు చెప్పేసి విరమిస్తాను. జనార్దన్ గారిని కలిసినప్పుడు ఆయనకున్న విజన్ని చూసిన తర్వాత ఎంతో ఆనందం వేసింది. ఎందుకంటే ఆయనకి ఒంగోలులో 1 నుంచి 50 డివిజన్ల వరకు కూడా ఏ లూప్ అండ్ కార్నర్, ఏ మూలైనా సరే ఆయనకి తెలియనిదంటూ లేదు. మనం చెప్పకముందే ఆయన అక్కడున్న సమస్యని చెప్పేటటువంటి అనుభవం ఆయన సాధించారు ఒక్క టర్మ్లోనే. అటువంటి నాయకుడు మేము అడగంగానే మమ్మల్ని కూర్చోబెట్టి ఒక 2-3 అవర్స్ మాతో డిస్కస్ చేశారు. ఎట్లా మనం టౌన్ని డెవలప్ చేయాలి, ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పినప్పుడు మేమందరం కూడా ఎంతో ముగ్ధులమై ఆయన బాటలో నడవాలని చెప్పి నిర్ణయించుకొని మేమందరం కూడా జనార్దన్ గారికి మేమందరం సపోర్ట్ చేస్తూ మా కార్పొరేటర్లు, మా మేయర్ గారు అందరం కూడా పార్టీలో రావడం జరిగింది. వచ్చిన 3 నెలల్లోనే ఆయన మార్కు చూపించేశారు ఒంగోలు టౌన్లో. ఇవాళ డెవలప్మెంట్ కానీ ఇవాళ ఈ 3 నెలల్లోనే చాలా మార్పులు ఒంగోలు టౌన్లో. ఇప్పుడు మా గోపి కూడా చెప్పాడు. అట్లనే ఇప్పుడు దరిదాపు 20 కోట్లకు వర్కులు కూడా తెచ్చేసి వాటిని టెండర్ ప్రక్రియలో కూడా తీసుకొచ్చినటువంటి ఘనత. ఎందుకంటే నాకు తెలిసి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత
వితిన్ 6 monthsలో ఇంత పెద్ద ప్యాకేజీని తెచ్చి కార్పొరేషన్ కోసం వెచ్చించినటువంటి వ్యక్తి జనార్దన్ గారని ఈ సందర్భంగా నేను సగర్వంగా చెబుతున్నాను. అటువంటి నాయకుడితో నడవటం మాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా సార్ మేమందరం కూడా మీ వెంబడి నడుస్తాం. మమ్మల్ని అందరినీ కూడా మా అందరి చేత కూడా మీరు మా చేత చేయించుకొని పని చేయించాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. మేము మాట చదువుదాటకుండా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అన్న ఎన్టీ రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా మరొకసారి ఆయన ఆశీస్సులు మనకు ఎప్పుడు ఎన్టీ రామారావు గారివి మన మీద ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, చివరిగా ఒక్క మాట, ఎందుకంటే నాకు సొంతగా మా తండ్రి గారు ఆదిపూడి వెంకట సుబ్బారావు గారు ఫ్రీడమ్ ఫైటర్ అండి. ఆయన ఎన్టీ రామారావు గారు ఇద్దరు కూడా బిఏలో ఏసీ కాలేజీలో క్లాస్మేట్స్, ఒకటే క్లాసులో చదువుకున్నారు, ఒకటే నాటకాల్లో కూడా నటించారు ఇద్దరు కలిసి. అటువంటి సాన్నిహించినటువంటి ఫ్యామిలీ మాది. కాబట్టి రామారావు గారు అంటే మాకు ఎల్లమాల అభిమానం. ఆయన ఎక్కడున్నా కూడా మనందరికీ ఆయన ఆశీర్వాదం ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్, జై జనార్దన్. థ్యాంక్ యూ. ఇప్పుడు బీసీసీఎల్ మన ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భాన్ని ఏర్పాటు చేసినటువంటి సభకి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈరోజు నేను ముఖ్యంగా అన్నగారి వర్ధంతిలో కార్యక్రమంలో పాల్గొనే ఉద్దేశంతో నేను యుఎస్ నుంచి బయలుదేరి వచ్చాను. దురదృష్టవశాత్తు నేను టయానికి చేరలేకపోయాను. ఎందుకంటే అన్నగారంటే అంత అభిమానం, నాకే కదా అందరికి కూడా నందమూరి తారక రామారావు గారు అంటే అది అంత అభిమానం. ఆయన మీ అందరికీ తెలుసు, చలనచిత్ర రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా అత్యంత ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మహానటుడుగాను, ఈ రోజున రాజకీయాల్లో ఎదురులేని రాజకీయ నాయకుడిగా, ఒక స్టేట్స్మెన్ ఆఫ్ ది పాలిటిక్స్ అనేటువంటి ఒక బిరుదు తెచ్చుకున్నటువంటి మహుడు నందమూరి తారక రామారావు గారు. వారి ఆత్మకి శాంతి చేకూరాలని, సూర్యచంద్రులు ఉన్నంతకాలము వారు మనందరి హృదయాల్లో ఎనలేని ముద్ర చేస్తారని తెలియజేస్తూ, అన్నగారితో ఒక్క అనుబంధం, ఆయన అభిమానులన్నా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలన్నా, ఎవరన్నా సరే ఆయన మానవతావాది. అలాంటి మానవతావాదికి ఆయనకు ఆతిథ్యం ఇచ్చేటటువంటి అవకాశం నాకు కలిగినందుకు మీ అందరి ముందు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, అది నా అదృష్టంగా రామారావు గారి అభిమానం మీద చాలామంది మన యువత రక్తదానం కూడా చేశారు. వాళ్ళకు కూడా మరి థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఆర్గనైజ్ చేస్తూ మనకు ఈ యొక్క వర్ధంతి సందర్భంగా భోజన ఏర్పాట్లు కూడా చాలామంది దాతలు, మన నాయకులే దాతలుగా ఉండి అందరికీ భోజనం ఏర్పాటు చేస్తారు. వాళ్ళకు కూడా ఒక సీనియర్ నాయకుడిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇలా జరుగుతుంటుంది. దామచల జనార్దన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం ఇవాళ 10,000 మందికి ఆయన భోజనం ఏర్పాటు చేశారంటే నిజంగా ఆయన మనం అలాంటి నాయకుడు మనకు కావాలని కోరుకుంటూ, రాబోయే రోజుల్లో దామచల జనార్దన్ గారిని వచ్చే సంవత్సరం మళ్ళా ఈ టైంలో, ఆయన పుట్టిన టైంలో ఆయన మంత్రిగా చూడాలని కోరుకుంటున్న మీ టీవీ శ్రీరామూర్తి సీనియర్ నాయకుడు. దయవుంచి మనందరి మనసులో ఆయన మంత్రిగా కావాలని కోరుకోవాలని సోదర సోదరీమణులకి, వేదిక అలంకరించిన పెద్దలకి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించిన 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘన చరిత్ర కలిగిన ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అలాగనే ఒక దేవుని, మన ఇంట్లో ఒక దేవుణ్ణి పెట్టుకోవాలంటే రాముడైనా కృష్ణుడైనా ఏ దేవుణ్ణి పోల్చుకున్నా కానీ మొట్టమొదటిగా గుర్తుకొచ్చే ఏకైక రూపం మన అన్న ఎన్టీ రామారావు గారు అన్నమాట. అటువంటి స్థాపించిన ఈ పార్టీని బాగా వెలుగులోకి తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి ఘన చరిత్ర కలిగిన ఈ పార్టీలో భారతరత్న ఇవ్వాలి అని ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. భారతరత్నగానే ఇస్తే భారతరత్నకే వన్న తెచ్చే ఏకైక వ్యక్తి మన అన్న ఎన్టీ రామారావు గారని నేను చెప్పుకుంటూ, ఆడవాళ్ళకి ఈ మాత్రమైన స్వతంత్రం వచ్చి బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నారంటే అన్న ఎన్టీ రామారావు గారి వల్లనే నేను చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఆస్తి హక్కు ఇచ్చిన ఏకైక వ్యక్తి కూడా ఆయనే. మా ముస్లిమ్స్కి ఉన్నత స్థానంలో మమ్మల్ని గుర్తించిన వ్యక్తి కూడా అన్న
రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రకాశం జిల్లాకు వచ్చేసరికి మా డీజే గారు. అంతేనన్నమాట. ఉంటాను. ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రావటం నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే మనందరం అదృష్టమే. ఎందుకంటే 4 విషయాలు చెప్తాను నేను ఎలా అదృష్టవంతులమో. వేల సంవత్సరాల క్రితం అయోధ్యలో రాముడు జన్మించాడు. మంచి మహారాజు, బాగా పరిపాలించాడు. రామరాజ్యం అని ఇప్పుడు దేవుడయ్యాడు. అన్ని సంవత్సరాల తర్వాత మన కారణ జన్ముడు నిమ్మకూరులో జన్మించాడు. తెలుగు జాతి ఖ్యాతిని తీసుకొచ్చారు. తెలుగు జాతిని భారతదేశం మొత్తం గుర్తింపు వచ్చేటట్టుగా మరో కారణ జన్ముడు ఎన్టీ రామారావు గారు. ఆయన పుట్టిన జనరేషన్లో మనం పుట్టడం, ఆయన్ని ఆ రోజు ఆనాటి కాలంలో రాముడిని చూడలేకపోయినా ఈనాటి రాముడు జీవించి తిరిగే కాలంలో మనందరం జన్మించటం మనందరం అదృష్టం. రెండో అదృష్టం, ఆయన కారణ జన్ముడు ఎందుకంటున్నానంటే 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు పసుపు జెండా ఒక గుర్తు, ఆయన శక్తిని అంతా జెండాలో పెట్టాడు. ఎందుకు చెప్తున్నా అంటే ఆ జెండా చూస్తూనే ఒళ్ళు పులకరించింది. పసుపు రంగు ఆ జెండా చూస్తే అందరికీ పూనకాలు. 42 సంవత్సరాలుగా ఒక ప్రాంతీయ పార్టీ దేశ రాజకీయాలను శాసిస్తుందంటే అది ఆయన ఇచ్చిన స్ఫూర్తి. అదే స్ఫూర్తితో ఈనాటి మన ముఖ్యమంత్రి గారు ఆయన తెలుగు జాతికి భారతదేశంలో గుర్తింపు తెస్తే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన తెలుగు జాతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించి అనేక దేశాల్లో ఇలా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, డాక్టర్లుగా అనేక చోట్ల సెటిల్ అయ్యి ప్రతి కుటుంబం కూడా ఈరోజు తెలుగు జాతి అంతా చల్లగా ఉందంటే కారణం ఆ నాయకత్వం నుంచి పుట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు యొక్క స్ఫూర్తి. నెక్స్ట్ జనరేషన్ మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ జెండాలో పవర్ ఉంది. ఆ జెండా కింద ఎవరు వచ్చినా ఒక స్ఫూర్తిదాయకంగానే పనిచేస్తారనడానికి ఎగ్జాంపుల్ మన నారా లోకేష్ గారు. తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఫస్ట్ టైం 1 కోటి సభ్యత్వాలు దాటినాయి అంటే కారణం నారా లోకేష్ గారి యొక్క చొరవ. అంటే ఆ జెండా లాంటిది. అన్నగారు ఏమైనా జెండా పెట్టారో తెలియదు కానీ ఆ జెండా కింద ఎవరు వచ్చినా సరే అదే స్ఫూర్తితో పనిచేస్తారు. ఒకళ్ళని మించి ఒకళ్ళు. అన్నగారిని మించి బాబు గారి మించి రేపు రాబోయే లోకేష్ గారు. అలాంటి అద్భుతమైన పార్టీలో మన సభ్యులైనందుకు చాలా అదృష్టవంతులని చెప్తున్నాం. ఇంకో విధంగా ఒంగోలు ప్రజల అదృష్టం చెప్పాలంటే డీజే గారి గురించి చెప్పాల్సిందే. నేను ఎన్నో సందర్భాల్లో ఎప్పుడన్నా ఆయన దగ్గర పోయి కాసేపు కూర్చుంటే లేవబుద్ధి కాదు. కారణం ఏమి లేదు. ప్రతి నిమిషం అధికారులను పిలిపించి ఆ డెవలప్మెంట్, ఈ డెవలప్మెంట్, ఆ రోడ్డు, ఈ కాలువ, ఇది తప్పితే ఇంకోటి ఉండదు. చూస్తూ ఉండిపోవచ్చు. ఇలాంటి వ్యక్తి ఉంటాడు ఆ డెవలప్మెంట్లో. నైటు 2 గంటల వరకు పనిచేయటం, పొద్దున్న లేచిన కాడ నుంచి 24 hours ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గం డెవలప్మెంట్లో కానీ మన అవసరాలను తీర్చడం కానీ ఎంతోమంది నాయకులను చూస్తుంటాం. కానీ ఇలాంటి డెవలప్మెంట్, డి అంటే డెవలప్మెంట్, డీజేలో మొదటి అక్షరమే ఆయన డి పేరులోనే డెవలప్మెంట్ ఉంటుంది. అలాంటి అద్భుతమైన శాసనసభ్యుడు మన నాయకుడిగా ఉంటాం. అన్ని అదృష్టాలు మనకి అన్న ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మన డీజే గారు. ఏ విధంగా చూసినా మనందరం అదృష్టవంతులం. ఈ సందర్భంగా ఈ సభా వేదిక మీద మాట్లాడే అవకాశం కల్పించినటువంటి పెద్దల 9వ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన మీ అందరికీ తెలుసు, మనందరం కూడా మన పిల్లలు ఒక మంచి వాతావరణంలో పెరగాలనుకుంటాం. క్రైమ్ కానీ మంచి ఊరు అంటే డెవలప్మెంట్ జరిగిన ఊరు, నీళ్లు దొరికే ఊరు, అట్లాగే విశాలవంతమైన ఊరు, అందరం కూడా మా పిల్లవాడు మంచి ఊరిలో ఉండాలని అందరం కోరుకుని ఉంటాం. అలాంటి ఊరుని తయారు చేయడం కోసం ఈరోజు ఒంగోలు అభివృద్ధికి పాటుపడుతున్న గౌరవనీయులు పెద్దలు ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు దామచల జనార్దన్ గారికి, వేదిక నిర్వహించిన ఒంగోలు మేయర్ గంగారు సుజాత గారికి, జనసేన పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు సోదర సమానుడు రియాజ్ గారికి, రవిశంకర్ గారికి, డయాస్ మీద ఉన్న వివిధ విభాగాల్లో తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న సోదరులకు ఇక్కడ కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా ముందుగా నా నమస్కారం తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, కారణ జన్ములు అని ఎందుకంటారంటే ఏదో కారణం చేత భగవంతుడు పుట్టించే వ్యక్తులే కారణ జన్ములు. అలాంటి మహానుభావుడే మన ఎన్టీ రామారావు అని చెప్పి సభ తెలియజేస్తూ, ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టడం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అయితే
ఈ ఆంధ్ర రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఉన్నారు, వీళ్ళందరూ తెలుగు మాట్లాడతారని చెప్పి ప్రపంచ దేశాలకి నలుమూలలు చాటిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని చెప్పి మీ అందరికీ బాబు తెలియజేస్తున్నాను. ఈ రోజుల్లో కూడా ఇక్కడ ఎంతో మహిళలు ఉన్నారు. ఎవరు ఆస్తి సమాన హక్కులు ఇవ్వాలన్నా కూడా ఏ అన్నదమ్ములు కూడా పేరుకు చెప్తే ఆస్తి సమాన హక్కు ఎవరు. అలాంటిది ఏ వర్గం వాళ్ళు అలుగుతారనో ఎవరు అలుగుతారో ఆలోచించకుండా ముక్కుసూటిగా ఆ రోజు మహిళలకి హాస్య కల్పించిన మహానుభావుడు ఎన్టీ రామారావుని తెలియజేస్తూ, అలాంటి మహానుభావుడితో చిన్నవాడిని అయినప్పటికీ నాకు మంచి అనుభవం ఉంది. ఎందుకంటే 1994లో నేను కార్పొరేట్ కౌన్సిలర్ గెలిచినప్పుడు అప్పుడు చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు గారు, నేను డ్రాలో వైస్ చైర్మన్గా ఓటమి చెందాను. మహానుభావుడి వల్ల ఇక్కడే ఉన్నాడు మంత్రి శ్రీనివాసరావు గారు, ఆయన వల్ల నేను ఓటమి చెందాను. అప్పుడు ఎన్టీ రామారావు గారిని కలిసి ఎందుకు నువ్వు ఓడిపోయావు అంటే, పెద్ద ఆయన నేను ఒక్క డ్రాలో ఓడిపోయానని చెప్పినప్పుడు, పిచ్చోడా నాకు చెప్పినట్టయితే నేను దగ్గుపాటి వెంకటేశ్వర గారు మనకి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు, ఆయన్ని పంపించేవాడిని కదా, మనకు ఒక ఓటుతో నువ్వు వైస్ చైర్మన్ అయ్యేవాడివి, దిగులు పడగాకు, మంచి భవిష్యత్తు ఉందని చెప్పి నన్ను భుజం తట్టి ప్రోత్సహించిన మహానుభావుడు ఎన్టీఆర్ రామారావు గారు. అలాంటి వ్యక్తితో నాకు పరిచయం ఉండటం నా పూర్వజన్మ సుకృతాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చేసి సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు PDCC బ్యాంక్ హృదయపూర్వక నమస్కారాలు. మరి ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే, మాట్లాడిన వక్తలందరూ ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పడం కూడా జరిగింది. మరి ఆ రోజుల్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకి నియంతృత్వానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీని కమ్యూనిస్టులని ఒకే తాటి మీదకి తీసుకొచ్చిన ఘనత ఏకైక వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఎక్కడో రాజభవన్లో 4 గోడల మధ్య జరిగేటువంటి రోజుల్లో ప్రజల మధ్య ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరగాలని, ప్రజలకి ఏం మేలు చేయగలమో చెప్పాలని ఆ విధంగా ఒక వరవడిని ప్రజల మధ్య ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఘనత కూడా ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికే చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మరి సూపర్ 6 పథకాలతోటి మరి సర్వేగంగా ముందుకు పోతున్నటువంటి పరిస్థితిని మనందరం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి ఒంగోలు పట్టణంతో పాటు మరి ఒంగోలు నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పనులు దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో సర్వేగంగా కొత్త ఒంగోలు నియోజకవర్గం రూపుదిద్దుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, మరి ఈ ప్రయత్నంలో జనార్దన్ గారు సఫలీకృతులు కావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మరి ఆ మహనీయునికి నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఒక వైబ్రేషన్ ప్రతి ఒక్కరికి తెలుసండి. 29 సంవత్సరాలైన సందర్భంగా ఇంత ఘనంగా చేస్తున్న దామచర్ల జనార్దన్ గారికి నా అభిమానం, నా అందరికీ నమస్కారాలండి. ఈరోజు జనార్దన్ గారు ఇంత విజన్గా చేస్తున్నారు. ఈ విజన్లో చాలామంది అందరూ కలిసి కూటమి ప్రభుత్వంతో పాటు కలిసి ప్రతి ఒక్కరితో డిస్కస్ చేస్తూ ఈ రాబోయే రోజుల్లో ఈ 4 సంవత్సరాల్లో ఒంగోలు టౌన్ని ఒక అభివృద్ధి చేయాలని చెప్పి ఒక విజన్ చేశారండి. లాస్ట్ గుంటూరు రోడ్లో ఇదివరకు 2 బ్రిడ్జీలు ఇవ్వండి, ఈ 2 బ్రిడ్జీలని స్థాపించి గుంటూరు రోడ్డుని చాలా ఎంతో గొప్పగా ముందు తీసుకెళ్లారు. ఈరోజు ఆ బ్రిడ్జీల వల్లనే గుంటూరు రోడ్డు ఎంతో ముందుకు జరుగుతుందండి. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి బిజినెస్ పీపుల్ అందరికీ ఎంతో ముందుకు వెళ్తుందండి. జనార్దన్ గారు ఆయన విజన్ అనేది నేను కూర్చొని ఆయనతో చాలాసేపు డిస్కస్ చేశాను. ఆ విజన్ చూస్తున్నట్టును చాలామంది 2040 దాకా ఉన్న విజన్ని 2029 లోపే క్లోజ్ చేసే విధంగా ఆయన చేస్తున్నారండి. ఆయన విజన్ అనేది అందరికి ఉండిద్ది. ఆ విజన్ని పర్యవేక్షించి ముందుకు తీసుకెళ్లే వ్యక్తులు అనేది చాలా తక్కువ మంది అండి. ఆయన డైలీ విజన్గా ప్రతి అధికారులతో మాట్లాడటం, దానివల్ల ముందుకు తీసుకెళ్ళటం చేస్తున్నారండి. ఈ కూటమిలో ఉన్న ప్రజలందరినీ గౌరవించి ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకొని ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ మా జన సైనికుల్ని, వీరమహిళల్ని వీళ్ళందరికీ అవకాశం ఇచ్చినందుకు జనార్దన్ గారికి నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనేటువంటి నినాదంతో ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ నీడ కావాలనేటువంటి ఆశయంతో ప్రజల ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించి
9 మాసాల్లోనే అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి ఈ ప్రపంచంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఆ రోజు ఏదైతే నినాదంతో ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ నీడ ఉండాలని చెప్పేసి అనేది ప్రకటించారు, దాన్ని తూచా తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి మన జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు నారా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అన్న ఎన్టీఆర్ గురించి చాలామంది చెప్పారు ఇప్పటికే. రేపు పొద్దుందాకా చెప్పమన్నా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తారు ఆయన గురించి. అంటే అంత గొప్ప వ్యక్తి అన్న ఎన్టీఆర్ అంటే. సినీ రంగంలో మకుటం లేని మహారాజు, రాజకీయ రంగంలో ప్రజల ఆరాధ్య దైవం. ఇలా 2 పాత్రలు ఒకే వ్యక్తి ప్రజల కోసం పోషించినటువంటి వ్యక్తి బహుశా ఎవరూ లేరు. అటువంటి మహానుభావుడు చనిపోయి 28 సంవత్సరాలు అయిపోయి 29 సంవత్సరం వచ్చినా కూడా గుర్తుపెట్టుకున్నారంటే సమాజం పట్ల ఆయన చూపించినటువంటి బాధ్యత. ఎవరైతే ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం పాటుపడతారో వాళ్ళని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటూనే ఉంటారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పథంలో ఈ రాష్ట్రాన్ని, ఇబ్బంది పడుతున్నటువంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సోదరుడు దామచర్ల జనార్దన్ గారు ఈ ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకుని ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా గొప్ప వ్యక్తులు. ఇటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి వ్యవస్థ ఏ రాజకీయ పార్టీకి లేదు, ఒక్క తెలుగుదేశం పార్టీకి తప్పితే. అన్న ఎన్టీఆర్ గారికి స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీకి మాత్రమే అంత గొప్పతనం ఉంది. కాబట్టి ఈ రోజున 1,00,000 మంది సభ్యత్వాలు, కోటి మంది సభ్యత్వాలు తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛందంగా తీసుకున్నారంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలమేందో ఈ అంశం సూచిస్తూ ఉంది. అలాగే ఒంగోలు నియోజకవర్గంలో కూడా దాదాపుగా 52,000కు పైగా సభ్యత్వాలు తీసుకోవడం జరిగింది. ఇటువంటి బలమైన వ్యవస్థని ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్ గారిని మనం ఎప్పుడు కూడా స్మరించుకుంటూనే ఉంటాం. ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త హృదయాలలో శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకున్నాడని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ అన్న ఎన్టీఆర్ గారికి జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. సినీ రంగం నుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి రాజకీయ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ₹2 కిలో బియ్యం, పక్కా ఇల్లు, లక్షల పక్కా ఇల్లు కట్టించడం కానీ, ఇలా 1 కాదు 2 కాదు పేదవాడి మనసు ఎరిగి పరిపాలన చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అలాగే మరి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకాశం జిల్లా రాజకీయ చరిత్రలో 34,000 పైచీలకు మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించగలిగిన ఏకైక వ్యక్తి దామచర్ల జనార్దన్ అన్న. అందుకని అటువంటి చరిత్రకారుల్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంత సభలో ఒక్క మాట అయినా సరే ఈ విధంగా మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు అన్నకి. ఎన్టీ రామారావు గారి గురించి ఎంత మాట్లాడినా మనం అది తక్కువే అవుతుంది. ఎందుకంటే ఎన్టీఆర్ అనే పేరు అది పేరు కాదు, అది ఒక ప్రభంజనం, ఒక సంచలనం, తెలుగువాడి విశ్వరూపం అది. ఎందుకంటే పార్టీ స్థాపించింది ఆ రోజుల్లో తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీలో అవమానకరంగా ఉంటే తెలుగువాడి సత్తా చాటాలని చెప్పేసి ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎవరైతే వెనకబడినటువంటి వర్గాలు ఉన్నారో ఆ వర్గాలన్నిటినీ కూడా ఆదుకొని వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చి ₹2 కిలో బియ్యం ఇచ్చి ప్రోత్సహించినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అలాగే స్త్రీలకి సమాన హక్కు, ఆస్తిలో సమాన హక్కు ఇచ్చినటువంటి వ్యక్తి. అలాగే చలనచిత్ర రంగంలో ఒక రాముడిగానే, ఒక కృష్ణుడుగా కానీ, ఒక దుర్యోధనుడుగా కానీ, ఒక రావణాసుడుగా కానీ ఏ పాత్ర చేసినా తనకు తనే సాటి అని చెప్పి
నిరూపించినటువంటి ఏకైక నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. సో తెలుగువాడి సత్తాని నలుమూలల చాటినటువంటి మహానీయుడు, స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి జనసేన పార్టీ తరఫున ఘనంగా నివాళులర్పిస్తూ ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గ ప్రజల తరఫున మన డైనమిక్ లీడర్ ఒంగోలు శాసనసభ్యులైనటువంటి జనార్దన్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దాదాపుగా ఎన్టీ రామారావు గారు చనిపోయి 28 సంవత్సరాలు పూర్తయినా కూడా ఈరోజు కూడా ప్రజలందరి యొక్క హృదయాల్లో చిరస్థాయిగా నిలబడ్డారు అని అంటే మన పెద్దలు చాలామంది చెప్పారు. వారి యొక్క పేరు ప్రఖ్యాతులు ఖండాంతరాలు మన తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని ఖండాంతరాల వరకు కూడా తీసుకెళ్ళగలిగిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ గారు. అయితే వారి రాజకీయ జీవితంలో కానివ్వండి, సినీ జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈరోజు అందరికీ కూడా మరి ఎన్టీఆర్ అంటే అన్నే ఎన్టీఆర్ అని అంటారు. నా తెలుగింటి ఆడపడుచులు అనే మొట్టమొదటిసారి కానీ ఏ ప్రసంగం చెప్పినా కూడా నా తెలుగింటి ఆడపడుచులు అంటూ మొదలుపెట్టేవారు. అంటే ఆడపడుచులకి అంత గౌరవాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి మరి ఎన్టీఆర్ గారు. అంతేకాకుండా మన పెద్దలు అందరూ చెప్పారు, మనకు అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజున కూడా మహిళలకి ఆస్తిలో సగభాగం ఇవ్వాలన్నా, అలాగే ఈరోజు ఇలాగ నాలాంటి వాళ్ళు ఇలా డయాస్ మీదకి వచ్చి మాట్లాడగలుగుతున్నారంటే ఆ రోజున వారు ఎంతోమందిని ప్రోత్సహించడమే దానికి ముఖ్య కారకులు. ఇంకా మహిళలకు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో మహిళలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే మన డయాస్ మీద చూస్తే ఎక్కువ మంది మహిళలే కనబడుతున్నారు. ఇక్కడ చూసినా కూడా అంటే ఎక్కువ ప్రాధాన్యత మహిళలకు ఇస్తున్నారు, మహిళలను గౌరవిస్తున్నారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. కాబట్టి జనరల్గా మహిళలు రాజకీయాలకు రావడం అనేది చాలా అరుదు. వచ్చిన వారిని గౌరవించడం కూడా గొప్ప గుర్తింపు. ఈ రకంగా వారి రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈరోజు చిరస్థాయిగా వారి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయంటే వారు తీసుకున్న రాజకీయంలో తీసుకున్న పరిపాలన తీసుకున్న నిర్ణయాలే అందుకు కారణం. ఇప్పటికీ కూడా మరి కిలో 2 రూపాయల బియ్యం అనేది ఇప్పటికీ కూడా మనం అదే పాటిస్తున్నారు. దాదాపుగా మరి 40 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా అదే పాటిస్తారంటే దాన్ని దాటే ధైర్యం ఏ ప్రభుత్వాలు కూడా చేయలేకపోతున్నాయంటే దాని యొక్క ప్రాధాన్యత కానివ్వండి, దానికి ఎంతటి గుర్తింపు ఉందో మనకి సందర్భంగా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అందరూ కూడా సీనియర్ సిటిజన్స్ ఎక్కువగా ఉన్నారు. అంటే నందమూరి తారక రామారావు గారు ఎప్పటికీ కూడా అందరి యొక్క హృదయాల్లో చిరస్థాయిగా నిలబడే గొప్ప నాయకుడు. మరి మన ఒంగోలు నియోజకవర్గం విషయానికి వచ్చినట్లయితే అలాగనే దామచర్ల జనార్దన్ రావు గారు కూడా లాస్ట్ అంటే 2014-19లో వారు 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పటికీ కూడా ఇంకా అందరూ వారి యొక్క డెవలప్మెంట్నే గుర్తు చేసుకుంటూ ఆ రోజు అలా జరిగింది, ఆ రోజు అలా జరిగింది, ఆ రోజు ఈ డెవలప్మెంట్ చేశారు, ప్రతిదీ కూడా అందరూ గుర్తు చేసుకుంటున్నారు అంటే మనం ఎంతకాలము పాలించామనేది కాదండి, ఎన్ని రోజులు ఉన్నప్పటికీ కూడా ఎంత పేరు తెచ్చుకున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి 5 ఏళ్ళు అంత పేరు తెచ్చుకున్నారు. మళ్ళీ ప్రజలు ఇంకొకసారి అవకాశం ఇచ్చారు. కాబట్టి ఆయన డే 1 నుంచి కూడా అంటే మేము వారికి పరిచయం అవ్వడం చాలా తక్కువ టైంలో అయినప్పటికీ కూడా మేము డే 1 నుంచి వారితో మాట్లాడినా ఏ చేసినా 10 మాటల్లో 9 మాటలు నియోజకవర్గం యొక్క డెవలప్మెంట్ గురించే మాట్లాడతాం అనేది మాకు చాలా చాలా ఇష్టమైన ఒక ప్రక్రియ. వారి ద్వారాగా మేము కూడా ఇందులో భాగస్వాములు అవుతూ అలాగే ఈ యొక్క డెవలప్మెంట్లో కూడా మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు అలాగే వారు ఇప్పటికే మరి 20 కోట్ల రూపాయలు అంటే దాదాపుగా గవర్నమెంట్ వచ్చి 6 నెలలు అయినప్పటికీ కూడా జనరల్గా అయితే మనకి గవర్నమెంట్లో డబ్బు లేదు, కానీ వారు ఉన్న డబ్బుల్నే ఏ రకమైన ఒక్క రూపాయి కూడా వేస్ట్ కాకుండా మరి ఇప్పటికే 20 కోట్ల రూపాయలని డెవలప్మెంట్ కార్యక్రమాలకి పెట్టడము అలాగే త్వరలోనూ కూడా టెండర్స్ వరకు రాబోతుందని చెప్పడానికి నేను చాలా చాలా గర్విస్తున్నాను. మన పెద్దలు చాలామంది చెప్పున్నారు ఆయన రావడం 3 నెలల్లోనే తన మార్కు వేసుకున్నారు అని అంటే ఇది మనది సిటీకి అప్గ్రేడ్ అయింది. సిటీ అప్గ్రేడ్ అయింది కానీ సిటీ లాంటి వాతావరణం మనకి ఇంకా రాలేదు. అలా రావాలి అని అంటే ఇలాంటి నాయకులు కావాలి. కాబట్టి మీరందరూ కూడా మరి ఎన్నుకొని మరి మనందరి యొక్క సహాయ సహకారంతో వారు ఇంకా గొప్పవారు కావాలని ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎన్టీ రామారావు గారికి మరొకసారి నివాళులు అర్పించి సెలవు తీసుకుంటున్నాను. మరొక ముఖ్య విషయం ఏంటంటే వారి సతీమణి మరి నాగ సత్యరథ గారి యొక్క జన్మదినం కూడా ఈరోజు రావడం నిజంగా మాకు చాలా చాలా సంతోషం అండి. ఫస్ట్ టైం కూడా మేము కలుసుకొని మరి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసిన అవకాశం కల్పించినందుకు కూడా మరి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
కూడా ఆనవాయితీగా మనం చేస్తాం. అన్నగారి వర్ధంతి రోజు కొన్ని వేల మందికి భోజనాలు పెట్టడం, రక్తదాన శిబిరాలు చేయటం, ఎక్కడైతే ఎన్టీ రామారావు గారి బొమ్మలు ఉన్నాయో అవన్నీ కూడా నివాళులు అర్పించటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మనం చేస్తున్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా ఒక దగ్గర కలుసుకోవటం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతాయి. దాని సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు. అదేవిధంగా వేదిక మీద ఉన్న టైం చాలా అయింది కాబట్టి పేరున వేదిక మీద ఉండేవాళ్ళు వేరే విధంగా అనుకోవద్దు. అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరున నా నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా పేరున నా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఎన్టీఆర్ అనేది ఒక శక్తి. అదేవిధంగా ఎన్టీఆర్ ఆయన మన తెలుగువాడుగా పుట్టడం మనం చేసుకున్న అదృష్టం. ఎన్టీఆర్ ఒక యుగ పురుషుడు. ఎందుకంటే 400 సినిమాల్లో ఆయన నటించి, అదేవిధంగా రాజకీయాల్లో ఆయనకంటూ ఒక ముద్ర వేసుకొని తెలుగు వాళ్ళందరూ కూడా ఎక్కడున్నా కూడా గర్వంగా చెప్పుకునే విధంగా ఆయన ఉన్న కాలంలో చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎన్టీఆర్ అదివరకు తెలుగు వాళ్ళు ఎక్కడ అనేది కూడా మనకి తెలిసేవాళ్ళు కాదు. ఎన్టీఆర్ వచ్చిన తర్వాతే ఒక ఆంధ్రప్రదేశ్, ఒకటి అదేవిధంగా తెలుగువాడు అనేవాళ్ళు ఒకటి ఉన్నారు అనేది దేశవ్యాప్తంగా తెలిసిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అలాంటి వ్యక్తి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో సినీ రంగంలో కూడా ఆయనే సాటిగా ఎన్నో సినిమాలు కూడా పౌరాణిక కానీ జానపదం కానీ ఆయన తీసిన సినిమాలు ప్రజలకి ఒక మెసేజ్ ఇచ్చే సినిమాలు ఆ రోజుల్లో తీశాడు. ఆ రోజుల్లో ఆయన కృష్ణుడి వేషం వేసిన, రాముడి వేషం వేసిన, భీముడి వేషం వేసిన, అనేక పోతులూరు వీరబ్రహ్మం గారు వేషం వేసిన, ఏది చేసినా కూడా సినిమాలో ఆయనే సాటిగా ఈరోజు ఆయనలాగా చేసేవాళ్ళే ఈరోజు సినీ రంగంలో కూడా లేకపోవటంలో చూసుకునే విధంగా ఉన్న వ్యక్తి ఎన్టీఆర్ గారు అని చెప్పి కూడా మనం తెలియజేస్తున్నా. అదేవిధంగా అప్పుడు ఉండే పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఇబ్బందులు పెడుతూ ప్రజలంతా కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారని ఆ రోజు తెలుగుదేశం పార్టీని ఆ రోజు 23లో స్థాపించి 83లో 9 నెలల్లోనే అధికారం తీసుకొచ్చిన ఘనత కూడా మన ఎన్టీఆర్ది అని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తున్నా. మన భారతదేశంలోనే ఏ పార్టీ లేదు, పెట్టగానే 9 నెలల్లో ప్రభుత్వం తీసుకొచ్చి ముఖ్యమంత్రి అయి తెలుగుదేశం అనేది ఒక పేరుతోటి ఈరోజు ఆయన 9 నెలల ముఖ్యమంత్రి అయినా ఎక్కడ కూడా లేదని చెప్పి కూడా మనం ఈరోజు గర్వంగా మనం చెప్పుకోవచ్చు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా ఈ రోజుకి ఆయన పథకాలు కానీ ఆ రోజు ఆయన తీసుకున్న డెసిషన్స్ కానీ ఈరోజు ఎంతమందికి ఉపయోగపడుతున్నాయి అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు 2 రూపాయల కిలో బియ్యం పెట్టారు. ఈరోజు మహిళలు కూడా చట్టసభల్లో కానీ లేకపోతే ఒక పదవుల్లో కానీ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇంతమంది పదవులు కూడా చేస్తున్నారంటే పదవులు కూడా ఆ రోజు మహిళలను కూడా సమాన హక్కు ఉండాలి, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని ఆ రోజుల్లోనే చూసిన వ్యక్తి ఎన్టీ రామారావు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఆయన అనేక కార్యక్రమాలు తిరుపతి దేవస్థానం ఆయనే ఇంప్రూవ్మెంట్ చేయటం, ఆడ భోజనాలు పెట్టడం, అదేవిధంగా యూనివర్సిటీ ఒకటి పద్మాలయ యూనివర్సిటీ కూడా ఆయన పెట్టడం, ఎన్నో కార్యక్రమాలు కూడా ఆయన ఉన్న టైంలో జరిగినాయి. ఆయన ఒకటే ఉద్దేశం, పేదవాడు ఉండకూడదు, బడుగు బలహీన వర్గాల్లో కూడా ఆ రోజు ఉండే గుడిసె, ఆ రోజు ఉండే ఇచ్చేవాళ్ళు, కర్రలు ఇచ్చేవాళ్ళు, అలాంటిది పక్కా గృహాలు కావాలని కూడా తీసుకొచ్చింది కూడా ఎన్టీఆర్ అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తున్నాం. అలాంటి నాయకుడు పార్టీలో మనం అందరం కూడా పనిచేస్తున్నామంటే ఒక గర్వకారణంగా మనం అందరం కూడా ఉండే విధంగా ఆయన స్ఫూర్తితో మనం ముందుకెళ్ళాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టే ఈరోజు అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు, కానీ పార్టీలో ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు అంటే అది తెలుగుదేశం పార్టీలోనే ఇంతమంది కార్యకర్తలు ఉన్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. భారతదేశంలో ఎక్కడా లేదు ఇంతమంది కార్యకర్తలు. ఈరోజు మెంబర్షిప్ 1,52,495 రాష్ట్రంలో జరిగిన 1,52,495 మంది సభ్యులు ఈరోజు తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు అంటే ఆ పార్టీకి ఎంత పట్టుంది, ఆ నాయకత్వం ఏ విధంగా ఉందనేది కూడా మనం అందరం కూడా ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఇలాంటివన్నీ ఆయన తర్వాత వచ్చిన మన చంద్రబాబు నాయుడు గారు కానీ, తర్వాత యువ నాయకులు లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చిన తర్వాత కూడా
అనేక కార్యక్రమాలు కూడా ఆయన కూడా చేపట్టాడు. ఈరోజు పేదవాళ్ళు అనేది ఎక్కడున్నా కూడా వాళ్ళకి అన్ని విధాలుగా కూడా సౌకర్యాలు కల్పించింది ఈరోజు తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పల్లెటూరుల్లో ఈరోజు అన్నదాన కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎన్టీ రామారావు గారిని తలుచుకునే విధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా మన రాష్ట్రంలో జరుగుతున్నాయి. అదేవిధంగా తెలంగాణలో జరుగుతున్నాయి. మనకి బయట దేశాల్లో ఉండే వాళ్ళు కూడా ఈరోజు నివాళులు అర్పించే పరిస్థితి ఆయన ఎన్టీ రామారావు గారికి దక్కిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మనం అందరం కూడా ఆయన స్ఫూర్తితో ముందుకెళ్ళాలి. రాజకీయాల్లో పదవులు అనేది వస్తుంటాయి పోతుంటాయి, కానీ రాజకీయాల్లో ఉండేటప్పుడు 10 మందికి మనం ఏం చేసాం, సమాజానికి మనం ఏం చేసాం అనేది ఇంపార్టెంట్. ఆ సమాజంలో మనకి ఏ విధంగా 10 మంది మనల్ని అందరూ కూడా గమనిస్తూ ఉంటారు. కాబట్టి మనం చేసే పనులు చేసే విధంగా అందరం కూడా కలిసికట్టుగా మనం చేసుకున్నప్పుడే 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు వస్తాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇలాంటివన్నీ ఉన్నాయి. ఈరోజు మన ప్రభుత్వం కూడా అందరూ కూడా మీ అందరూ కూడా ఎంతో కష్టపడ్డారు. ఇంకా ఎంతోమంది కూడా కష్టపడితేనే మనకి ఈరోజు ఒక మంచి మెజార్టీతోటి 34,000 ఈ నియోజకవర్గంలో మనం గెలవగలిగామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. 5 ఏళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డాం, కేసులు వచ్చినాయి, జైలుకి వెళ్ళున్నారు. ఈరోజు వాయిదాలు కూడా కొంతమంది తిరుగుతూ ఉన్నాం. అది కూడా మన మా బాబు గారికి కూడా చెప్పాను. కేసులు ఎవరి అయితే ఉన్నాయో దాని మీద సీరియస్గా తీసుకొని తొందరగా కేసుల్ని అదంతా కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పేసి కూడా అన్నీ కూడా చెప్పాం. ఎవరి అయితే ఎఫ్ఐఆర్లు ఉన్నాయో అవి కూడా తొందరలోనే ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంటుందని చెప్పి కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా మనం ఏ అయితే 5 సంవత్సరాలు అంతకుముందు చేసింది, తర్వాత 5 సంవత్సరాలు ఏం చేశారో కూడా మీ అందరికి కూడా తెలుసు. కాబట్టి మనం అంతా కూడా ఇప్పుడు మళ్ళా పాత ఎక్కడెక్కడ పెండింగ్లు ఉన్నాయి, మనం ఏం చేయాలి అనేది ఒక పద్ధతి ప్రకారంగా అందరినీ కూడా చేసుకొని వెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడేటట్టుగా నాయకులు కూడా మీరు ఉండే ఏరియాల్లో కూడా మన వల్ల 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసుకోగలిగితే ఎప్పుడు కూడా ప్రజలు హర్షిస్తారని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి మనం ఉండే ఏ ఇబ్బంది లేకుండా ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా మనం ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేసుకుంటా ఉన్నాం. వర్కులు కూడా వస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగలేదు అయినా కూడా రేపు మార్చి నుంచి అన్నీ కూడా కొంత డబ్బులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చినప్పుడు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా అన్నీ జరుగుతాయి అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. పదవులు కూడా ఎవరైతే ఉన్నారో పదవులు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరూ కూడా తప్పకుండా రావాలని నేను కూడా పంపించాం. అవి కూడా వస్తాయి. ఎవరికి వస్తాయి ఎట్లా వస్తుంది అనేది ముందు మాకు తెలిసినప్పుడు తప్పకుండా మీకు కూడా మెసేజ్ ఇస్తాం. నేను చేయాల్సింది కష్టపడ్డ వాళ్ళు అందరికీ కూడా అవన్నీ కూడా పంపించానని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం, ఇబ్బంది లేకుండా తీసుకొద్దాం. ఒంగోలు ఒక మార్పుని తీసుకొద్దాం. ఒంగోలులో కూడా అన్ని ప్రాంతాలను కూడా కొంచెం మార్పు అనేది తీసుకొచ్చి ప్రజలకి ఇబ్బంది లేకుండా అవకాశాలు ఇచ్చే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా కష్టపడాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా నా వంతు 14-18లో చేసిన కంటే ఎక్కువ రెట్టింపుగా ఈసారి 5 సంవత్సరాల్లో ఏ అయితే పెండింగ్లు ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా కష్టపడి పనిచేసి ప్రజలకి అందరికీ ఉపయోగపడే పని చేసుకుంటా పోతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా టైం అయిపోయింది. చాలామంది ఇంకా భోజనాలు కూడా అందరూ కూడా చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా మన ఒంగోలులో అయితే ఎప్పుడు వర్ధంతి భారీ ఎత్తున మనం చేసుకోవటం. దగ్గర 10,000 మందికి ఎన్టీఆర్ గారి ఇష్టమైన నాన్ వెజ్ భోజనం పెడతాం. దీనికి అందరూ కూడా కొంతమంది స్పాన్సర్లు డొనేషన్స్ అంతా కూడా వాళ్ళంతా ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. అది ఆనవాయితీ మాదిరి ప్రతి ఒక్కరు 10,000 ఆ రోజుల నుంచి ఇస్తా వస్తున్నారు. వాళ్ళందరికీ ఒకరికి ఫోన్ చేస్తే చాలు వాళ్ళు తీసుకొచ్చి ఎన్టీఆర్ గారి వర్ధంతికి అందరూ కూడా ఇచ్చే కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. వాళ్ళకు కూడా వాళ్ళు ఇచ్చి ఎప్పుడు కూడా సహకరిస్తున్నందుకు మన పార్టీ మీద మనం చేసే నడవడిక మీద గౌరవంతో వాళ్ళు చేస్తున్న సహాయాన్ని మాత్రం అందరం కూడా మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మెంబర్షిప్ కూడా మన ఒంగోలులో వచ్చాక 51,820 చేసాం. అంతకుముందు 32,000 చేసాం పోయిన టర్ము. ఈసారి 52,180 చేసాం. దానికి కూడా సహకరించి ఐటీడీపీ వాళ్ళు మన గోపి కానీ వాళ్ళ టీం కానీ అందరూ కూడా కష్టపడ్డారు. కష్టపడి ఇన్ని మెంబర్షిప్లు అవ్వటానికి కూడా వాళ్ళు కూడా తిరిగి మెంబర్షిప్లు చేసిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా
నేను అభినందనలు తెలియజేస్తున్నా. వాళ్ళందరికీ కూడా తప్పకుండా పార్టీ కష్టపడిన వాళ్ళు మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుంది. దాన్ని మాత్రం మీరు మరవద్దు. దానికి ఏం చేయాలనేది, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది దాని పద్ధతి ప్రకారంగా చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ కూడా 107 మంది ఇచ్చారు ఇప్పటి వరకు. ఇంకా అంతే, అయిపోయిందా? క్లాప్స్ కొట్టగాకండి. 107 మంది ఇచ్చారు. అదేవిధంగా మెంబర్షిప్లో కూడా భార్గవ్ సాయి స్టేట్లోనే 10th ర్యాంక్ తెచ్చుకున్నాడు. స్టేట్లో మెంబర్షిప్లో భార్గవ్ సాయిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. ఎందుకంటే కొంతమంది పార్టీలో ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా వాళ్ళు సీరియస్గా కష్టపడి పనిచేస్తారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం గౌరవించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి మనందరి తరపున భార్గవ కృష్ణ కూడా మన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి అన్నీ ఉన్నాయి. ఇంకా 10 మంది దాకా వచ్చారు. మనకి స్టేట్లో 41వ ర్యాంక్ వచ్చింది ఆరిఫాకి. అదేవిధంగా 53, 83 మొత్తం మీద స్టేట్లోనే మనకి దగ్గర దగ్గర 17 మందికి మేజర్ ర్యాంక్స్ 100, 150 లోపు ర్యాంకులు వచ్చినాయి. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. తప్పకుండా కూడా నా వంతు, నా పని ఏముందో నేను ఖచ్చితంగా చేస్తాను. దానే విధంగా అభివృద్ధితో పాటు మన కార్యకర్తలని, మన క్యాడర్ని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా మనం చేస్తామని చెప్పి కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, అందరూ కూడా తప్పకుండా భోంచేసి వెళ్ళండి. తప్పకుండా మళ్ళా కలుద్దాం. మీకు ఏ అవసరం ఉన్నా కూడా రండి. తప్పకుండా చేయటానికి మాత్రం, అది అయ్యే పని అయితే 100కి 100 రూపాయలు చేయడానికి మాత్రం నేను ముందుంటామని చెప్పేసి కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ, మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అన్నా అంటే గుర్తొచ్చే పేరు, పేదోడి కంచంలో అన్నం అయ్యారు. తేనెదరాసపు పసిపాపే మీరు, తెలుగు గడపల్లో పసుపై ఉన్నారు. జగమెరుగని తీరు, యుగ పురుషుడు మీరు, భరత జాతి నింపుకున్న సంపదకు ఇంకో పేరు. ఎన్టీఆర్, ఓ ఎన్టీఆర్, ప్రతి ఇంటిలోన ఒంటిలోన భాగమయ్యారు. ఎన్టీఆర్, ఓ ఎన్టీఆర్, నీలాంటి గనుడు పుట్టరింక ఇంకో మారు. నిమ్మకూరు గ్రామాన నందమూరి ఇంటిలోన లక్ష్మయ్యకు పుట్టిన రాముడు నువ్వు, మా రాముడు నువ్వు. వెంకటరామమ్మ గర్భమనే ఆలయాన మనిషిగా జన్మించిన దేవుడు నువ్వు, కలియుగ దేవుడు నువ్వు. చదువుకునే సమయంలోనే స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు. ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు. తేదీ 23/1/2025 గురువారం డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి గారు, లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ అందుబాటులో ఉండెదరు. మరియు కార్డియాలజీ, ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ, వాస్కులర్ సర్జరీ, వెరికోస్ వెయిన్స్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, లివర్ అండ్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును. వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్, జాయ్ లుకాస్ ప్రక్కన, సుందరి భవన్ రోడ్, ఒంగోలు. సెల్ 9063443707. సిఎంఆర్ జ్యువెలర్స్ వారు ప్రవేశపెడుతున్న న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్. నేటి మీ పొదుపే రేపటి బంగారు ఆభరణాల కొనుగోలుకు మలుపు. న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. ప్రతి నెల మీరు చెల్లించిన వాయిదాకు వచ్చిన తూకం మీ పేరున జమ చేయబడును. 11 వాయిదాలకు గాను వచ్చిన తూకానికి 18% వరకు తరుగు మజూరీ లేకుండా మీకు నచ్చిన 916 హాల్మార్క్ సాదా ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. మీ అదృష్టాన్ని ఎంపిక చేసుకొనుటకు ఇది ఒక సువర్ణ అవకాశం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలర్స్, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.